హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. మనందరికీ కూడా ప్రత్యేకంగా మనం ఎక్కడ చూసినా కానీ మనందరికీ ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఎలా చెప్పాలంటే చాలా షాప్ ఓపెనింగ్స్ అప్పుడు కానీ, లేదంటే హౌస్ ఓపెనింగ్ అప్పుడు కానీ, లేదంటే ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు చాలా ప్లేసుల్లో ఏంటంటే వాళ్ళు రావడం, అమౌంట్ తీసుకోవడం, వాళ్ళని దీవించడం, ఆశీర్వదించి వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. చాలామందికి తెలుసు ట్రాన్స్జెండర్స్. ఈ ట్రాన్స్జెండర్స్ వచ్చేటప్పటికి చాలామంది దగ్గరగా వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకి రైల్వే స్టేషన్‌లో, ట్రైన్స్‌లో వాటిలో కూడా మన సిగ్నల్స్ దగ్గర కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళేంటంటే చాలామంది ఏంటంటే కొంతమంది రూడ్‌గా ప్రవర్తించి అమౌంట్ అది తీసుకోవడం కూడా ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ మన ఈరోజు మనం చర్చించడానికి ఈ విషయాన్ని చర్చించడానికి గల కారణం ఏంటంటే అందులో చాలామంది సామరస్యంగానే మంచి కోరే వాళ్ళే ఉంటారు. చాలా కొద్ది మంది మాత్రమే ఇటువంటివి చేసేవాళ్ళు ఉంటారు. అసలు ఎందుకని అలా జరుగుతుంది? వారికి వీరికి డిఫరెన్స్ ఏంటనే అంశం మీదే మనం ఈరోజు చర్చించడం జరుగుతుంది. ఈరోజు మనతో పాటు ఉన్నారు అంజలి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? హ్యాపీగా ఉన్నానండి. ట్రాన్స్‌జెండర్స్ మీ గురించి చెప్పాలంటే అంటే చాలామంది ఎప్పటినుంచో చెప్తూ ఉంటారు. మీరు చెప్పుకోవడమే కాకుండా చాలామంది మామూలుగా ఉన్నవాళ్ళు కూడా అంటూ ఉంటారు. అర్ధనారీశ్వరులు అని చెప్పని కూడా అంటారు. అది చాలా గ్రేట్ కాంప్లిమెంటు. ఎందుకనంటే ఒక పక్క శివుడు, ఒక పక్కన పార్వతీదేవి కలిసిన వారిని అర్ధనారీశ్వరులు అని చెప్పని, అధికేశ్వరులు అని చెప్పని అంటారు. ఆ అంశాన్ని చెప్పని మీరు కూడా అంటూ ఉంటారు మీరు. కానీ నాది సూటిగా అడుగుతున్నా మేడం ప్రశ్న. అసలు మీరు ఇలా అవ్వడానికి గల కారణం మీ ఫస్ట్ నుంచే ఇలా ఉంటుందా మీలో? లేదంటే మధ్యలో ఏమన్నా ఇట్లా చేంజ్ అవ్వాలని చెప్పని అవుతారా? మధ్యలోంచి అయితే ఎవరు అవ్వరండి. ఇది ఫస్ట్ నుంచి ఉంటది. ఈ సిమ్టమ్స్ అనేవి మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలుస్తాయన్నమాట. ఆ ఏజ్ వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మనకి మనలాంటి వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసి మనం ఎతుక్కోవడం మొదలు పెడతాం. ఆహా! ఒకేలా వాళ్ళు దొరికిన తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అంతేగాని మధ్యలోంచి ఎవరు రారు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్‌లాగా ఉండాలని కోరుకుంటారు. ఒక అబ్బాయి ఒక ట్రాన్స్జెండర్‌లాగా ఉండాలని కోరుకోవడం అది పాసిబుల్ కాదు. హుహు. మాలాంటి వాళ్ళు చాలామంది ఇప్పుడు మీరన్నారు ఇందాక కొంతమంది ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటారని చెప్పేసి. అవును. అది పక్కా చెప్పాలంటే నకిలీ వాళ్ళు కొంతమందున్నారు. వాళ్ళు మా అంత సాఫ్ట్‌గా కూడా ఉండరు వాళ్ళు. అవును. చాలా హార్ష్‌గా ప్రవర్తిస్తాం. చాలా రేష్‌గా ప్రవర్తించి చాలా హార్డ్‌గా కూడా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని చూసి మాలాంటి వాళ్ళని కొంచెం తప్పు పడుతున్నారు. అంటే మేమే చేస్తున్నాం అని చెప్పేసి అని అనుకుంటారనమాట. సో, అది కాదని నేను చెప్తాను. అసలు అంజలి గారు అసలెక్కడ పుట్టారు? అసల చదువు ఏంటి? అసలు ఎలా జరిగింది? ఏంటి చెప్పండి ఒకసారి? మా సొంత ఊరొచ్చి కాకినాడ. హుహు. ఆంధ్ర. మాది ఆంధ్ర, కాకినాడ. నేను 10థ్ క్లాస్ వరకు చదివాను. హుహు. నా 10థ్ క్లాసు 2003 ఆ టైంలో అయిపోయింది. హుహు. 2004 నుంచి నేను ఈ ఫీల్డ్‌లోకి రావడం జరిగింది. 2004 నుంచి. 2004 నుంచి నేను ఈ ఫీల్డ్‌లోకి రావడం జరిగింది. సో, ఇక్కడే నేను 2004 నుంచి 2014 వరకు ఇక్కడే ఉన్నాను నేను. హైదరాబాద్‌లో. హైదరాబాద్‌లో ఉన్నాను. ఆహా! తర్వాత మళ్ళీ కాకినాడ షిఫ్ట్ అయిపోయాను. హ్మ్. 2014 ఆ టైంకి నేను కాకినాడ షిఫ్ట్ అయిపోయి, తర్వాత మళ్ళీ అక్కడ ఒక నెల, 2 నెలలు నాకు మంచిగా అనిపియలేదు. ఎక్కడ మనకి అలవాటైతే అక్కడే ఉంటాం కాబట్టి, ఇంక నాకు అక్కడ మళ్ళీ మంచిగా అనిపియపోయేసరికి మళ్ళీ ఇక్కడికే వచ్చేసిన. మళ్ళీ ఇక్కడే సెటిల్ అయిపోయాను ఇంకా. అంటే మీరు 10థ్ వరకు చదివని చెప్పని అంటున్నారు. మరి మీరు ఇంట్లో ఉన్నప్పుడు అంటే మీరన్నారు ఇందాకే అన్నారు. ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. వాళ్ళేంటంటే ఆ సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయో వారు అలాగే ఉండాలని చెప్పని వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పని మీరన్నారు. రైటే. మరి మీకెప్పటి నుంచి ఆ సిమ్టమ్స్ అని మీ ఫస్ట్ నుంచి ఉన్నాయా చిన్నప్పటి నుంచి? అంటే ఆహ్, నేను చదువుకునే టైంలో 6థ్ క్లాస్ నుంచి, 8థ్ క్లాస్ నుంచి మాక్సిమం 7థ్ నా ఊహ తెలిసిన దగ్గర నుంచి. ఇప్పుడు నాకు 7థ్, 8థ్ ఆ టైంలో మనకి అబ్బాయిల మీద ఫీలింగ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఒక అబ్బాయికి అయితే ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ వస్తుంటాయి కదా! మాలో ఏంటంటే ఒక అబ్బాయి మీద ఫీలింగ్స్ వస్తుంటాయి. ఓకే. అబ్బాయిలతో ఎక్కువ ఉండాలనిపిస్తది. అట్లా ఆ రకంగా అనిపిచ్చేది. అంటే ఇప్పుడు మీరప్పుడు అబ్బాయిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ మామూలుగానే ఉంటది కదా! మామూలుగానే ఉంటారు ఇప్పుడు. అబ్బాయిలు ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మన బ్యాచ్‌లో కూడా నలుగురు, 5 ఫ్రెండ్స్ ఉంటాం. లేదు. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఎలా? కాలేజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఒక బ్యాచ్. వాళ్ళ ముగ్గురు ఒకేలా ఉంటారు. వాళ్ళ ముగ్గురు నడవడిక ఒకేలా ఉంటది. వాళ్ళ ముగ్గురు మాట తీరు ఒకేలా ఉంటది. సో, ఇప్పుడు నాతో ఉన్నవాళ్ళు ఇంకో మిగిలిన ఇద్దరు పర్ఫెక్టెడ్. ఆళ్ళు బాయ్స్. నేను మాత్రం కొంచెం డిఫరెంట్. ఓకే. సో, నా మాట తేడాగా ఉంటది. నా నడవడిక తేడాగా ఉంటది. వాళ్ళు నన్ను గమనించొచ్చు. హుహు.
ఇట్లా ఉంటదనమాట. ఓకే. అలా అంటారా? ఇట్లా అలాంటప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా హేళన చేయడం హేళన చేశారు చాలామంది. చాలామంది హేళన చేశారు. చాలామంది రకరకాలుగా మాట్లాడారు. ఆహ్, చాలా బాధపడే సిట్యుయేషన్‌లు చాలా ఉన్నాయి. హ్మ్. హ్మ్. నేను స్ ఈ ఫీల్డ్‌లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బాధపడే సన్నివేశాలు అప్పుడప్పుడు తగులుతుంటాయి నాకు. స్టిల్ ఇప్పటికి. ఇప్పటికి కూడా. హ్మ్. ఇది మారదు ఇంకా. హ్మ్. ఎప్పుడో ఒకప్పుడు మన జీవితంలో బాధపడే టైం ఏదో ఒకటి వస్తానే ఉంటది. ఎవరో ఒక మాట అంటానే ఉంటారు. హ్మ్. మనం పడాలి ఇంకా ఖచ్చితంగా. ఎందుకంటే రిపీట్ మనం మాట్లాడడానికి లేదక్కడ. హ్మ్. మనం ఉన్నది ఈ పొజిషన్‌లో ఉండి వేరే వాళ్ళని మాట అంటే వాళ్ళు ఎందుకన్నారని మనం గమనించాలి. హ్మ్. మన ఇది వాళ్ళకి నచ్చలేదు కాబట్టి అంటారు. హ్మ్. సో, రిలేషన్‌షిప్ అనా తర్వాత బయట ఫ్రెండ్స్ అన్నా ఎవరో ఒకళ్ళు మాట్లాడతారు. మీ పేరెంట్స్ ఎట్లా ఏమన్నారు అసలు? మీరు ఫస్ట్ అసలు మీ ఫీలింగ్ ఎట్లా చెప్పారు వాళ్ళకసలు? చెప్పలేదు నేను. నా ఫీలింగ్స్ అసలు నేను ఎవరికీ చెప్పలేదు. హ్మ్. సో, నేను అందరిలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడము. హ్మ్. ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసి, బారసాల గట్ట క్లీన్ చేసి, ఇంట్లో ఎవరు లేనప్పుడు మా సిస్టర్‌వి ఇట్లా బట్టలు వేసుకోవడం, ఇట్లాంటివి చేసేదాన్ని ఎవరు లేనప్పుడు. మీరా? హ్మ్. తర్వాత నాకు భయమేసింది చెప్పాలంటే. హ్మ్. ఏమన్నా అంటారేమో, కొడతారేమో అని భయమేసింది నాకు. హ్మ్. ఇంకా ఆ టైంలో నాకు 10థ్ వరకు నేను ఓపిక పట్టాను. 10థ్ అయిపోయిన తర్వాత ఇంకా చెప్పేదేమి లేదు. చెప్తే వినరని చెప్పేసి ఎవరు మాత్రం ఒప్పుకుంటారు మనం ఇలా రెడీ అవుతున్నామంటే. అవును. సరే అని చెప్పేసి నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. తర్వాత తర్వాత వాళ్ళకి నిమిత్తంగా నేను సర్ది చెప్పుకున్నాను. హ్మ్. వాళ్ళు అయినా యాక్సెప్ట్ చేయలేదు. హ్మ్. మెల్లిగా ఇప్పటికి పర్వాలేదు. అంటే ఎలా తెలుసుకొని ఎలా ఎళ్ళిపోయారు? మీకు మీకు ఎలా తెలిసింది? ఇట్లా ఎళ్ళిపోతే ఇలా అవుతదని చెప్పని? నేనున్నాను. సో, నేనేదైనా పని మీద బయటకి వెళ్తుంటాను. నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు ప్యాంట్, షర్ట్ మీద ఉంటారు. హ్మ్. సో, వాళ్ళకి నేను అర్థమైపోతాను వాళ్ళకి. మీ హావభావాలు. నేను అర్థమైపోతాను. సో, వాడు కూడా నాకు అర్థమైపోతాడు. హుహు. వాడి పద్ధతి ఏంటి? ఆడెంత ప్యాంట్, షర్ట్ మీద ఉన్నా నాకు అర్థమైపోతది. హ్మ్. సో, ఈడు మన కేటగిరీ. హ్మ్. మన దగ్గరికొచ్చి మాట్లాడారనుకో, ఉంటావా? హ్మ్. నువ్వెక్కడుంటావు? ఏంటి? మీ ఊరేంటి? మీ పేరేంటి? నువ్వేడకెళ్ళొచ్చావు? హ్మ్. నువ్వు కరెక్ట్‌గా ఇదేనా? లేకపోతే మగోడివా? ఇలా కొన్ని కొన్ని మేము కనుక్కొని హ్మ్. చార్ తీసుకోవడం జరుగుతది. హ్మ్. మిమ్మల్ని అప్పుడు చారదీశారా? అప్పట్లో మా పెద్దవాళ్ళు అలాగే నన్ను చార్ తీసుకున్నారు కాబట్టి నేనిప్పుడు ఇలా ఉన్నాను. అలా ఎవరో ఎవరో ఒకరికి ఎవరో ఒకరు చార్ తీసుకునే వాళ్ళు దేవుడు చూపిస్తాడు దారి. అవును. ఖచ్చితంగా అప్పుడు మనం ఈ ఒంటరిగా అయిపోయామని చెప్పేసి మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఎవడన్నా కాగేసి అన్నం పెడతాడు ఆ పూటకి. హ్మ్. ఇప్పుడు నారేసినోడు నీరెయ్యాలని ఖచ్చితంగా ఉంది సామెత. అవును. సేమ్ ఇదే అంతే. అంటే ఇప్పుడు మిమ్మల్ని చారదీశారు. ఇప్పుడు రైట్ మీరు చెప్పారు. నారేసినోడే నీరు పోయాలని చెప్పన్నారు. ఇప్పుడు మిమ్మల్ని చారదీసి ఏం చేశారు? చారదీసి ఏం చేస్తారు? ఏం చెయ్యరింకా. హ్మ్. ఇప్పుడు చారదీశారు. నేను ఇలాగని తెలుసు. హ్మ్. సో, నేను అందమైన చీర కట్టుకుంటాను. చక్కగా అందంగా రెడీ అవుతాను. ఎక్కడన్నా బయట నా కూటి కోసం నేను వెళ్తాను. హ్మ్. సంపాదించుకుంటాను, తెచ్చుకుంటాను. ఒకేళ నేను బయటికి వెళ్ళలేని పరిస్థితిలో నేను సంపాదించుకున్న డబ్బులేమైనా ఉంటే అవి నేను తింటాను. హ్మ్. ఇది. వాళ్ళు చారదీసి మనకి కిరీటాలు అవి ఇవి ఏం పెట్టరు. హ్మ్. కాకపోతే మన బ్రతుకు తెరువు బాగుండేలా వాళ్ళు చూస్తారు. ఎందుకంటే నువ్విలా అయిపోయావు. ఒక ఆడదానివి కాదు, ఒక అబ్బాయివి కాదు. అవును. ఇట్లా అయిపోయావు. సో, నిన్నెవరు చూడరు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మమ్మల్నే చూస్తారు. హుహు. ఒక ఆడదానికి ఒక ఆడది తోడవుతది. ఒక మగోడికి ఒక మగోడు తోడవుతాడు. అలాగే ఒక ట్రాన్స్‌జెండర్‌కి ఒక ట్రాన్స్‌జెండర్ తోడవుతారు. హ్మ్. ఖచ్చితంగా. ఓకే. అంటే మీరు ఇప్పుడు జనరల్‌గా మీ స్కూల్ నుంచి వచ్చినప్పటికి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆడుకునేటప్పుడు గానీ ఎప్పుడైనా ఇప్పుడు అమ్మాయిలతో ఆడేవారా? అబ్బాయిలతో ఆడేవారా? అమ్మాయిలతో కూడా ఆడుకునేదాన్ని తొక్కుడు బిళ్ళ. చాలా ఆటలు ఆడుకునేదాన్ని నేను. హుహు. అబ్బాయిలతో ఆడుకున్నప్పుడేమో అబ్బాయిల దగ్గరికెళ్ళి దాక్కుండేదాన్ని. హుహు. ఎందుకంటే అబ్బాయిలంటే ఇష్టం కాబట్టి అబ్బాయిల దగ్గరికెళ్ళి దాక్కుండేదాన్ని. అవన్నీ అవి జరిగిపోయిన అవి తలుచుకుంటేనే చాలా హ్యాపీనెస్ అనిపిస్తది. అవునా? ఆ! చాలా హ్యాపీనెస్. ఆ రోజులు మళ్ళీ రావు. అవును. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రెండ్స్ కూడా ఎక్కడెక్కడున్నారు. హ్మ్. ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కలిసారా? ఎవరైనా టచ్‌లో ఉన్నారా? నాకు ఇప్పుడు బాగా కాకినాడ ఎళ్ళినప్పుడు? నాకు మా బ్యాచ్‌లో ఇద్దరుంటారు మంచిగా. నాతో ఫ్రెండ్లీగా మంచిగా ఇప్పుడు కూడా మాట్లాడతారు వారు నాతో. హుహు. ఎప్పుడైనా నేను కాకినాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి నన్ను రమ్మంటారు. హ్మ్. రమ్మంటారు. వాళ్ళ మదర్ వాళ్ళతో కూడా నాతో మాట్లాడిపిస్తారు. హ్మ్. వాళ్ళ మిసెస్ వాళ్ళతో కూడా మాట్లాడిస్తారు. హ్మ్. నాకేమైనా బట్టలు పెడతారు. హ్మ్. నాతో ఆశీర్వదించుకుంటారు. అప్పుడు నన్ను ఎలా చూసారో ఇప్పుడు కూడా నన్ను అలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఇంకా కొంచెం గౌరవం పెరిగిందనుకుంటున్నాను నేను. అవునా? ఆ! చూస్తాను తెలుస్తుంది మాకు గూడా. బా చూస్తారు. అంటే మేడం ఇప్పుడు నేననేదేంటంటే,
మీరు అక్కడికెళ్ళిన తర్వాత మిమ్మల్ని చేరదీస్తారని చెప్పనన్నారు. చేరదీసిన తర్వాత అక్కడ ఫస్ట్ ఏంటి? మీకు ఆపరేషన్ ఏమైనా చేస్తారా? లేదంటే మీరు క్రమేణా దినదిన క్రమేణా మీరు అట్లా చేంజ్ అవుతా ఉంటారా? వాళ్ళు ఆపరేషన్ గట్టా అవేమి చేయించరు. మన ఇష్టపూర్వకంగానే మనం చేయించుకుంటామంటేనే మనం చేయించుకోవచ్చు. దీనికి ఆపరేషన్ ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు చాలా మీరు గమనించుండొచ్చు. చాలా సర్జరీలతోనే ఇప్పుడు ఫేస్ అందంగా లేకపోతే ఫేస్ సర్జరీలు ఉంటున్నాయి. బాడీ అందంగా లేకపోతే జిమ్‌లు ఉంటున్నాయి. ఫిట్‌నెస్ లేకపోతే ఎక్సర్‌సైజ్‌లు చేసుకుంటున్నారు. ఇలా రకరకాలుగా ఉన్నప్పుడు అవును. మేము మమ్మల్ని చేంజ్ చేసుకోవడానికి ఎందుకుండవు? ఉంటే ఇది కూడా ఉన్నాయి. సో, ఇదేంటంటే మనం సంపాదించుకున్న దాంట్లో కొంచెం పక్కన పెట్టుకొని దానికి ఏమాత్రం ఖర్చు అవుతుందో చూసుకొని మేము చేయించుకుంటాం అది. ఆహా! అండ్ దాదాపు ఎంత ఖర్చవుతుంది? అయితది ఒక 1,00,000, 1,50,000 అట్లా అయితది. మీరే సంపాదించుకొని మీరే మేమే సంపాదించుకొని దాచుకొని మేము చేయించుకుంటాం. హ్మ్. ఎందుకంటే ఒక ఆడదానిలా ఉండాలనుకుంటాం కాబట్టండి మేము. ఓకే. ఒక ఆడదానిలా ఉండాలి. ఇప్పుడు పనికిరాని వస్తువు మనకెందుకు? హ్మ్. ఎక్కడో అక్కడ మూలన పాడేస్తాం కదా! ఎందుకు మనకది? అంతేనా? ఇప్పుడు ఏదైనా మగోడు వచ్చాడనుకో మన దగ్గరికి, ఇదేంట్రా ఇలా ఉందని అనుకుంటాడు. సో, మనం ఎలా ఉండాలి? పూర్తిగా క్లారిటీగా ఉండాలక్కడ. నేను ఆడదానంటే నేను ఆడదానిలాగే కనిపియాలి వాడికి. హ్మ్. ఆ పనికిరాని వస్తువు మనకెందుకు? పక్కన పెట్టేస్తే అయిపోతది. చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. చక్కగా చీర కట్టుకోవచ్చు, పువ్వులు పెట్టుకోవచ్చు, అందంగా మేకప్ ఏసుకోవచ్చు, రెడీ అవ్వచ్చు. సో, నేను ఆడదానిలా ఫీల్ అవుతాను. హ్మ్. కాకపోయినా నేను ఆడదానిలాగా ఫీల్ అవుతాను. హుహు. ఎందుకంటే దేవుడు నన్ను అలా పుట్టించావో, ఇలా పుట్టించాడేమో అనిపిస్తది ఒక్కొక్కసారి నాకు. అమ్మాయిలా పుట్టించబోయి అబ్బాయిలా పుట్టించి ఇలా తయారు చేసాడేమో అనిపిస్తది నాకు. మరి మీ పేరెంట్స్ ఎప్పుడు మీకు గుర్తు రాలేదా? గుర్తు రాకపోవడం అంటే గుర్తొస్తారండి. ఎందుకు గుర్తురారు? పేరెంట్స్ అంటే ఎవరికైనా గుర్తొస్తారు. మీరు సిబ్లింగ్స్ ఎంతమంది? మేము 3 మెంబర్స్ ఉంటాం. మీ 3 మెంబర్స్. అందులో మీరు ఫస్ట్ మీరెన్నో నేను లాస్ట్. మీరు లాస్టా? మీకు ముందు ఇద్దరు? ఫస్ట్ అక్క, ఆహా! తర్వాత అన్నయ్య. అన్నయ్య లేరు, ఎక్స్‌పైర్డ్ అయ్యారు. ఆహా! ఓకే. తర్వాత నేను, మా సిస్టర్, మా అక్క. సో, ఇప్పుడు నేనిక్కడ, మా సిస్టర్ అక్కడ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీ బ్రదర్ ఎలా ఎక్స్‌పైర్ అని చెప్పని అన్నారు. ఇప్పుడు జనరల్‌గా పేరెంట్స్‌కొచ్చేటప్పటికి ఇంటికి మగ దిక్కు ఉండాలి. కొడుకు చేతికి అందించిన కొడుకు ఉండాలి అని చెప్పని వాళ్ళకి భరోసాగా ఉండాలి. వయసయ్యే కొద్దీ అని చెప్పని కూడా ఆలోచిస్తారు. అటువంటప్పుడు వాళ్ళు బాధపడతా ఉంటారు. ఇటుపక్క మీరు మింగలేరు, కక్కలేరు మీరు. మీరున్న సిట్యుయేషన్‌లో చూసుకుంటే. అటువంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా మీకు ఎదురైందా? ఈ రోజుల్లో ఇప్పుడు మీరు మాట్లాడే మాటకి నేనొకటే సమాధానం చెప్తా. చెప్పండి. ఇప్పుడు ప్రతి ఇంట్లోని మగబిడ్డలే పుట్టాలని గ్యారంటీ లేదు. హ్మ్. ఒక ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు ఆడపిల్లలు, 6 మంది ఆడపిల్లలు కూడా పుడుతున్నారు. మరి ఇంటికి ఆ వారసుడు ఎక్కడున్నాడు? హ్మ్. అబ్బాయి వచ్చి లేని అబ్బాయి ఎక్కడికెళ్ళి చూస్తాడు? అమ్మాయిలే అబ్బాయిలు అవుతారు చూడ్డానికి. అంటే రైటే మీరు చెప్పింది. లేని చోటన ఓకే. ఉన్న చోటన? అవును. నా బిహేవియర్ ఇది. హ్మ్. నా సిట్యుయేషన్ ఇది. నేను అబ్బాయిలా ఉండలేను. నాకు ఈ చీరే ఇష్టం. నేను ఈ చీరే కట్టుకుంటాను. సో, మీరు నన్ను అబ్బాయిలా ఎంత ఉండమని మీరు నన్ను కొట్టి, తిట్టినా, ఎంత రూమ్‌లో పెట్టేసి ఏం చేసినా గానీ నేను మారను. చేసారా అలాగ మిమ్మల్ని? లేదు, చేయలేదు. హ్మ్. ఎవరు చెయ్యరట్లా. ఎందుకంటే తల్లిదండ్రులన్నది ఎవరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా గానీ, కడుపులో పెట్టుకుంటే తల్లిదండ్రులు మాత్రం పెట్టుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. వాళ్ళందరూ మనకేమవుతారు? ఏమవ్వరు. అవును. ఒకవేళ వాళ్ళన్నా మనం ఇలా దులిపేసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి మనకు సంబంధం లేదు. అవును. ఒక తల్లికి, ఒక తండ్రికి, ఒక తోబుట్టువులకి మనకు సంబంధం అంతే. సో, వాళ్ళెవరంటే మనం బాధపడాలి. హ్మ్. అంతేగాని 100 మంది 100 రకాలుగా మాట్లాడతారని చెప్పేసి వాళ్ళని మనం పట్టించుకుంటే ఇంకా ఈ ఈ ప్రపంచంలో మనం బ్రతికినట్టే. హ్మ్. నన్ను ఎప్పుడు అలా అనలేదు ఎవరు. అంత టార్చర్ కూడా ఎవరు పెట్టలేదు నన్ను. మరిప్పుడు మీ పేరెంట్స్ మీరు చేరదీస్తారా? ఆ! చేరదీస్తారు, మాట్లాడుకుంటాం. హ్యాపీగా వెళ్ళొస్తుంటాను. హ్మ్. ఎన్నాళ్ళుంటాయండి కోపాలు? హ్మ్. ఎన్నాళ్ళుంటాయి? ఎన్నాళ్ళు ఉండవు. సద్దుమణుగుతాయి. ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా. అట్లాగే. మరి మీ పేరెంట్స్‌కి మీరు అంటే ఇప్పుడు ఒక కొడుకులా ఉన్నారా? ఒక బిడ్డలా ఉన్నారా? లేతే ఎలా? నేను ఎలాగున్నా గానీ నన్ను ఒక కొడుకేనని అనుకుంటారు. వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆ! మా కొడుకైనా, కూతురైనా వాడే. హ్మ్. వేరే వాళ్ళు 100 రకాలుగా మాట్లాడుకుంటే మాకేంటి? మా వోడు ఎలాగున్నా మా ఇంటికొస్తాడు. హ్మ్. వాడు ఎలా వచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే వాడిని కన్నాం గానీ వాడు రాతను కనలేదు కదా అన్న మాటలు మన తల్లిదండ్రులు కూడా చెప్తారు బయట వాళ్ళకి. అవును. వాళ్ళు చెప్పపోయారనుకో, ఈ ఎనకాలున్న కాకులన్నీ పొడుస్తూనే ఉంటాయి. మీ అబ్బాయి ఇలాగంట కదా! మీ అబ్బాయి ఇలాగంట కదా! మీ అబ్బాయి ఇలాగ అయిపోయాడు. ఇవన్నీ వస్తుంటాయి. ఇంక చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, వాళ్ళకి, వీళ్ళకి ఇంకేం పనుంటది ఇలా మాట్లాడుకోవడం తప్ప. మీకు కూడా పొడిచారా కాకులు? నాకు కూడా చాలామంది చాలామంది ఉంటారు కదండీ ఎవరో ఒకరు. మనం బాగుంటే చూడనోళ్ళు కొంతమందుంటారు. హ్మ్. బాగోకపోతే చూడనోళ్ళు కూడా కొంతమందుంటారు.
ఈడు ఎప్పుడైతే ఇలాగే ఉంటాడులే అని అంటారు. వాడు బాగున్నాడు అనుకో ఇటుకటమ్మా అంటారు. అన్నీ మాట్లాడేది జనాలే. అన్నీ మాట్లాడేది జనాలే. నన్ను చాలా అవమానం పాలైన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా పడుతున్నాం అప్పుడప్పుడు. సో, తల్లిదండ్రులు ఎప్పుడు నన్ను ఎవరు ఏమనలేదు. నా ఇష్టానికే వదిలేసారు. అంటే నేను ఒప్పుకోకపోతే నా ఇష్టానికే నీ ఇష్టం నువ్వు ఎలా ఉంటే ఉండు. నువ్వు ఎలాగొచ్చినా మాకు ఇబ్బంది లేదు. అసలు అంజలి గారు ఫస్ట్ నేమ్ ఏంటి అసలు? అసలు పేరు? సతీష్. సతీష్. సతీష్ టు అంజలి. అంటే మీరు పెట్టుకున్నారు పేరు లేకపోతే మా పెద్దోళ్ళు పెడతారు. పెద్దవాళ్ళు? మా పెద్దోళ్ళు పెడతారు. అంటే ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్? ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. పేరేటి ప్రాసెసా? మీ పేరు పెట్టే కానీ మిమ్మల్ని చాలా చోట్ల చూసాను ఫంక్షన్లు అవి చేస్తూ ఉంటారు మీకు. చేస్తుంటాం. అది ఏంటి అసలు? ఏంటి అవన్నీ జరిగాయి? ఫంక్షన్ అంటే ఏముంది, ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవడము. అది ఓకే. మీరు సపరేట్గా మీ కమ్యూనిటీలో సర్జరీ అయిన తర్వాత మాకు ఒక 41 డేస్కి మాకు స్నానాలు గట్రా అన్నీ చేయించి పెళ్లి కూతుర్లా రెడీ చేసి మాకు పెద్ద ఫంక్షన్ చేస్తారు. పెళ్ళికొడుకు కోసమా? పెళ్ళికొడుకు కోసం కాదు, ఇంకా ఆ ఫంక్షన్ చెయ్యాలి. ఓకే. మీ సాంప్రదాయం అది? సాంప్రదాయం. మాకు ఒక మాత ఉంటుంది. అవును. అమృగి మాత అని ఉంటుంది. ఇంకా ఆ తల్లికి దండం పెట్టుకుని మేము ఫంక్షన్ చేసుకుంటాము. అవును, రైట్. 41 డేస్కి చేసుకుని ఇంకా ఆ 41 డే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మనం బయట యథావిధిగా తిరిగేయచ్చు. అప్పటి వరకు తిరగడానికి ఉండదు. అట్లానే ఫంక్షన్ చేసి మమ్మల్ని బయటకు తిప్పుతారు. 41 డేస్ ఒకటే రూమ్లో ఉంటారా? ఒకటే రూమ్లో ఉంటాం. ఒకటే రూమ్లో ఉంటాం. బయటకు రావడం వెళ్ళడం కూడా ఉండదు. ఇంకా మరి ఫుడ్ అదంతా? ఫుడ్ గట్రా మన వాళ్ళు పెడతారు. చపాతీలు అవి ఇవి పెడుతుంటారు. బాగా చూస్తారు. సర్జరీ అయిన వాళ్ళు మా వాళ్ళు ఎవరైనా సరే బాగానే చూస్తారు. ఆ 41 డేస్ ఏవైతే అయిపోయిన తర్వాత ఫంక్షన్ కూడా గ్రాండ్గా చేసి తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుస్తారు. పొరుగురు కూడా వస్తుంటారు. ఇవి భోజనాలు అవి వండి పెడతా ఉంటారు. భోజనాలు అవి ఇది వరకు అంటే వండి పెట్టేటోళ్ళు. ఇప్పుడు ఎవరు వండుతున్నారు? అందరూ క్యాటరింగ్లే కదా, క్యాటరింగ్ చేస్తారు అట్లా. రైట్. అప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం నేనైతే ఓపెనింగ్స్కి వెళ్తుంటాను. ఆ ఓపెనింగ్స్ లేకపోతే మాత్రం ఇంట్లోనే ఉంటాను. సో 6 నెలలు ఓపెనింగ్స్ ఉంటాయి. ఒక 6 నెలలు ఓపెనింగ్స్ ఉండవు నాకు. సీజన్ ఉన్నప్పుడు మాత్రమే నేను బయట వెళ్తుంటాను. ఓకే. సీజన్ లేనప్పుడు ఇలా నాకు ఏదైనా షూటింగ్స్ వస్తుంటాయి. బయట వెబ్ సీరియల్స్ అని లేకపోతే ఏదో సంథింగ్ వస్తుంటాయి. అవన్నీ చేసుకుంటుంటాను. 6 మంత్ నేను ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చూసుకుంటుంటా. అంటే ఓపెనింగ్స్ అంటే ఏమేమి చేస్తారు? గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, షాప్ ఓపెనింగ్లకి, తర్వాత చిన్నపిల్లలు ఉయ్యాలు వేసినప్పుడు, బారసాలకి, ఎవరైనా బర్త్డేలు చేసుకున్నప్పుడు పిలుస్తారు వాళ్ళు కూడా. వాళ్ళు పిలుస్తారా లేదా మీరే వెళ్తారా అక్కడికి? అంటే పలానా చోటన ఎక్కడ టెంట్ వేసి ఉంది కదా అని చెప్పని వెళ్ళిపోతారా? వెళ్తామండి, వెళ్తాం. ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మీరు అంటున్నారు టెంట్ వేసి ఉంది వెళ్తారు కదా అని చెప్పేసి వెళ్తాం, తప్పదు. అదే అంటే నేననేది ఇప్పుడు అక్కడ కనిపించిందంటే జనరల్గా వచ్చేసి చాలామంది ఏంటంటే అక్కడ గొడవ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మీరు కూడా అదే బాపుతా? గొడవ ఎవరు చేయరండి కావాలని. ఎందుకు గొడవ చేస్తారు? డిమాండ్ చేస్తారా? డిమాండ్ కూడా చేయరు, రిక్వెస్ట్గానే అడుగుతారు. కాకపోతే మా మాట కొంచెం హార్డ్గా ఉంటుంది. ఆడదాన్ని అయితే స్మూత్గా వస్తుంది కదా. ఇప్పుడు ఆడదాని వాయిస్ అబ్బాయి వాయిస్ కలిస్తే మరి హార్డ్నెస్సే వస్తుంది. మేము మాట మాట్లాడినప్పుడు కొంచెం హార్డ్నెస్గా ఉంటుంది. సో అది అవతల వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అంటే డిమాండ్గా అర్థమవుతుంది వాళ్ళకి. మా వాళ్ళు ఎవరు డిమాండ్ చెయ్యరు. కావాలని రిక్వెస్ట్ చేసి అడుగుతారు. అవసరమైతే కాళ్ళ మీద పడతారు కానీ డిమాండ్ చేయరు. ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటాం కదా బయట. ఒకలాగా ఉండరండి. 5 ఏళ్ళు ఒకలాగా ఉంటాయా? ఉండవు. 5 మంది ఒకలాగా ఉంటారా? ఉండరు. మా వాళ్ళు కూడా అట్లానే ఉన్నారు. ఇప్పుడు మీ మగాళ్ళు చాలా మంది చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అలాగే మా వాళ్ళను ఉంటారు అట్లా. ఓకే. మీరు 10th వరకు బాగానే చెప్పారు. అంటే మగ పిల్లల్ని చూస్తే అంటే ఆ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయని చెప్పాను. ఇప్పుడు ఎలా ఉంటాయి? ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఉంటాయేమో అయితే. ఇప్పుడు అప్పుడు పూర్తి స్థాయిలోనే ఉంటాయి. కాకపోతే అప్పుడు అంత మెచ్యూరిటీ అవ్వలేదు. కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏమనుకుంటారు ఎవరైనా చూస్తే అని చెప్పినట్టు కూడా ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు ఆలోచిస్తారా? ఇప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా నాతో ఒక అబ్బాయి తెలుస్తుంది, ఆయన అతను ఎందుకు మాట్లాడుతాడో మనది వస్తాడు, ఏదో తెలుసు కాబట్టి మాట్లాడతాడు. ఇప్పుడు చూసిన జనాలు ఏమనుకుంటారంటే పలానా ట్రాజెండ్తో మాట్లాడి ఇంకా అదే లేదు, సాయంత్రం ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఇచ్చేసుకుంటారులే, ఇంక ఇదే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన మీద ఉన్న ఒపీనియన్ పోయింది వాళ్ళకి. ఇంకెక్కడ చూసినా ఇంక బ్యాడే కనబడుతుంది. కానీ అది అందరి దగ్గర ఉండదు, కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది. సో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళందరూ ఇంకా దానికే వచ్చినట్టు అనుకుంటే ఎట్లా? ఎందుకని మీరు సెక్సువల్ వర్క్స్ ఎందుకు చేస్తున్నారు? ఏది సెక్స్ వర్క్ చేస్తారు, బ్రతుదేరవు అది.
బ్రతుకుదెరువు చేయాలి కదా! ఎవరు పట్టుకోటు కోసం వాళ్ళు చేసుకుంటారు. అది బతుకు తెరువు అని చెప్పని మీరు పెట్టుకున్నారా? లేదంటే మీకు ఫస్ట్ నుంచి అదే మీ అలవాటా? ఇప్పుడు బ్రతుకుదెరువు కోసం అని మీరు పెట్టుకున్నారని అడుగుతున్నారు మీరు. ఇప్పుడు ఎవరైనా ఒక జాబ్‌లో జాయిన్ అవ్వాలంటే, ఆ జాబ్ నువ్వు పెట్టుకున్నావా? నువ్వు పెట్టుకున్న జాబ్‌లోకి నువ్వు వెళ్తున్నావా? వచ్చిందని చెప్పని. అది కాదక్కడ మనకి. హ్మ్. మనకు ఆకలేసింది. నాకు జాబ్ ఎక్కడ ఉండదు. నాకెవరు ఇవ్వరు. హ్మ్. నాకెవరు ఇవ్వరు జాబు. ఒక అమ్మాయికి, ఒక అబ్బాయికి ఇస్తారు. ఒక ట్రాన్స్‌జెండర్‌కి ఎవరు జాబ్ ఇస్తారు? ఎవరివ్వరు. సో, నేనే పెట్టుకున్నానది. మీరన్నట్టు నేనే పెట్టుకున్నాను. ఇప్పుడు సెక్స్ వర్క్ చాలామందున్నారు. హ్మ్. సెక్స్ వర్క్ చేసేవాళ్ళు మేమున్నాము. అనకూడదు గానీ లేడీస్ కూడా ఉన్నారు. హ్మ్. మీరు గమనించే ఉండొచ్చు ఎక్కడ పడితే అక్కడ. అవును. అలాగే మేము కూడా ఉన్నాం. రీసెంట్‌గా రైడ్స్‌లో చాలా మంది దొరుకుతారు. దొరుకుతున్నారు. హ్మ్. నేను కూడా చాలామందిని చూసాను యూట్యూబ్‌లో గటా. ఆ న్యూస్‌లో గటా చాలా కనబడుతున్నాయి. అంటే ఏం డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి మీకు? డిఫరెంట్ అంటే ఏముంటదంటే, అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయి ఎళ్తే మరి ఆమె ఏ రకంగా చూస్తదన్నది మాకు తెలీదు. ఎందుకంటే మేము అమ్మాయిలం కాదు కాబట్టి. హ్మ్. సో, మేము ఎప్పుడు అమ్మాయిల విషయం మేము మాట్లాడము. సో, మా కోసం మేము మాట్లాడతాము. ఎవరైనా గాని ఎందుకు మీకు శత్రువులా వాళ్ళు? శత్రువులని కాదు. మేము ఎక్కడ వాళ్ళని హైలైట్ చేయకూడదనా? వాళ్ళని హైలైట్ చేయకూడదు. ఎవరి హైలైట్ వాళ్ళకుంటది. ఆ. ఇప్పుడు రోడ్డు మీద ఇద్దరు ఒక అమ్మాయి మా ట్రాన్స్‌జెండర్ నడుచుకుని వెళ్లారనుకో, ఇప్పుడు మీరే అనొచ్చు, ట్రాన్స్‌జెండరే బాగుందిరా అని అనొచ్చు. ఇప్పుడు అదే ఉంది ఇక్కడ. ఆ. అయితే వాళ్ళంటే మాకు పగ కాదు. మేమంటే వాళ్ళకి పగ కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సిట్యుయేషన్ వచ్చిందని నేను మాట్లాడుతున్నాను. ఆహ్, ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు అంటారు ఒకటే, మీ దగ్గర బాగుంది. మీరు కొంచెం ఫ్రీగా ఉండి సాటిస్ఫాక్షన్ చేస్తారు మనుషుల్ని మీరు. హ్మ్. దానికోసం వస్తారు మా దగ్గరికి. హ్మ్. ఇప్పుడు ఒక మనిషి ఎంతో ఆశతో వస్తాడండి. వాడినేదో బయటకి అలా పంపించేస్తే ఎట్లా ఉంటది? ఆ ఆశని నిరాశ చేయకుండా మన దగ్గర ఉన్నప్పుడు ఆ 10 నిమిషాలైనా, ఆ 5 నిమిషాలైనా మనం సాటిస్ఫాక్షన్ చేస్తే వాడు తృప్తి పడతాడింకా. హుహు. తృప్తి పడి వెళ్తాడు. మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే మనమే కావాలని వస్తాడు. హుహు. ఇంకొక ఛాన్స్ ఉంటది వాడికి. మన దగ్గరకొచ్చిన తర్వాత మనమే పలానా అంజలి నాకు బెస్ట్ అని అనుకుంటాడింక. ఓహో! అట్లా. ఇప్పుడు చాలా మంది ట్రాన్స్‌జెండర్‌లో పెళ్ళిళ్ళు అయితున్నాయి. అయితున్నాయి. మరి మీ పెళ్ళయిందా? నాకు పెళ్లి కాలేదండి. కాలేదా? పెళ్లి కాలేదు నాకు. ఒకసారి అటు చూసి చెప్పండి. నాకు పెళ్లి కాలేదండి. నిజంగా నాకు పెళ్లి కాలేదు. తప్పుగా అనుకున్నారు కనుక కొంచెం లావుగా, బొద్దుగా ఉంటాను నేనంతే. నాకు పెళ్లి కాలేదు. హ్మ్. అంటే ఏంటి మీరు పెళ్లి కాలేదని చెప్తున్నారు. అంటే ఏమైనా ట్రై చేసుకోమని చెప్తున్నారా? ట్రై చేసుకోమని చెప్పడం కాదు. ఇప్పుడు నన్ను ఎవరు ట్రై చేస్తారు? ఇప్పుడు నేను ఆంటీని అయిపోయాను. ఇప్పుడు నన్ను ఎవరు ట్రై చేస్తారు? అమ్మాయిగా ఉంటే ట్రై చేసేవాళ్ళేమో. ఓహో! అట్లా. కానీ ఇప్పుడొస్తున్న వీళ్ళు చాలామంది ఈ ట్రైన్‌లో గానీ, అక్కడ తీసుకుంటూ ఉంటారు. సిగ్నల్స్ దగ్గర గానీ, మెయిన్ రోడ్ల మీద షాపుల దగ్గర, చిన్న చిన్న షాపుల దగ్గర, చిన్న చిన్న వ్యాపారుల దగ్గర, వాళ్ళ దగ్గరకొచ్చి వాళ్ళేంటంటే డిమాండ్ చేసి తీసుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు గూడా మీ బ్యాచ్‌లోంచే వాళ్ళా? చెప్పాను కదా! నకిలీ ట్రాన్స్‌జెండర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు మాత్రమే డిమాండ్ చేస్తారు. మా మా ట్రాన్స్‌జెండర్స్ ఎవరైనా గానీ ఎవరిని డిమాండ్ చేయరు. హ్మ్. ఒకేళ మీరంటున్నారు షాపు దగ్గర ఎక్కడ డిమాండ్ చేస్తారని. ఇస్తారు రూ. 10, రూ. 5 ఇస్తారు. హ్మ్. మనం ప్రతి వారం వెళ్తాం, లేదంటే ప్రతిరోజు వెళ్తాము. ప్రతి 2 డేస్‌కి ఒకసారి మనం వెళ్తాం కాబట్టి, ఆ మనిషి మనల్ని ఐడెంటిఫై చేస్తాడు కాబట్టి, ఈ రోజు కాకపోయినా రేపని ఇస్తాడు. అని మా వోళ్ళు వెళ్ళిపోతారు. ఈరోజు లేదంటే రూ. 5 ఇచ్చాడు, ఈరోజు లేదన్నాడు కాబట్టి, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు రూ. 10 ఇస్తాడేమో అని నమ్మకం మీద వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు. హ్మ్. ఇంక మళ్ళీ ఎందుకు ఇవ్వలేదు ఏంటని అడగరు. అంటే ఎందుకనంటే, ఇప్పుడు చాలామంది ఎవరైతే ఇప్పుడు నేను మనం ఇందాక అనుకుంటున్నట్టుగా దౌర్జన్యంగా డిమాండ్ చేసి తీసుకుంటూ ఉంటారు కదా! అవును. మీరన్నట్టుగా ఇందాక మీరు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి నడిచినా గానీ, లేకపోతే ఇందాక మీరన్నారు నేను ఇంకో అమ్మాయిని నడిచినా గానీ అని చెప్పన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అదే విధంగా చేసేటోళ్ళు ఇద్దరు ఒకటే దారిలో వెళ్తున్నప్పుడు, ఆల్రెడీ ఇంతకుముందు ఇట్లా డిమాండ్ చేసి రూడ్‌గా చేసిన వాళ్ళు ఉన్నారు గదా! ఇప్పుడు ఇద్దరిని ఒకలేలాగా చూస్తారు కదా! ఆడోళ్ళని, మమ్మల్ని ఎంత పక్కన పెట్టి చూసినా, మేము ఎంత ఆడోళ్ళం కనిపించినా గానీ, మాకుంటది కాబట్టి మమ్మల్ని మీ ఇద్దరిలో డిఫరెన్స్ అన్న ట్రాన్స్‌జెండర్స్‌లోనే. డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా డిఫరెంట్ ఉంటది. ఇప్పుడు ఆడదాని దగ్గరికెళ్తే ఒక టేస్ట్ ఉంటదనుకోవచ్చు. మా దగ్గరికొస్తే ఒక టేస్ట్ ఉంటదనుకోవచ్చు. హుహు. సో, వాడికక్కడ ఆ టేస్ట్ నచ్చలేదు, సాటిస్ఫాక్షన్ లేదనుకోవచ్చు. హ్మ్. ఇక్కడ అదే సాటిస్ఫాక్షన్ దొరికింది వాడికి. ఇక్కడికి రావచ్చు. అదే కంటిన్యూ అవుతాడు ఎవరన్నా. ఇప్పుడు మనకి ఎక్కడ వర్క్ బావుంటేనే కదా అక్కడ మనం చేసేది. ఏదైనా గానీ. సో, అబ్బాయిలు కూడా అంతే. మా దగ్గరికొచ్చేటోళ్ళు మంచోళ్ళొస్తారు, చెడ్డోళ్ళొస్తారు. ఇబ్బంది పెట్టేవాళ్ళొస్తారు. అన్నిట్లికి భరాయించాలి. ఓకే. ఇది ఓకే. ఇప్పుడు నేననేది ఇంకోటేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో షాప్‌కెళ్లారు.
అక్కడ ఇంతకు ముందే ఇద్దరు ముగ్గురు వచ్చి అక్కడ అమౌంట్ తీసుకోవడం జరిగింది, గొడవ పడడం జరిగింది, గొడవ పడి తీసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ డే మీలాంటి వాళ్ళు వెళ్తారు. మీరు చెప్తున్నారు డిఫరెన్స్ ఉందని చెప్పని, మేము అట్లా గొడవ పడమని చెప్పాను. కానీ మీరు వెళ్ళినప్పుడు కూడా మీ మీద అదే హార్ష్గా వాళ్ళు బిహేవ్ చేస్తారు షాప్ వాళ్ళు. వేరే వాళ్ళు వెళ్ళినప్పుడా? వేరే వాళ్ళు మీలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా ఓకే. సేమ్ అదే ఈక్వల్గా చూస్తారు. ఓకే. రైటే కదా మరి అప్పుడు? ఇప్పుడు మేము స్టార్టింగ్ ఒక గృహప్రవేశం జరుగుతుంది. స్టార్టింగ్ మేము వెళ్ళాం, ట్రాన్స్జెండర్స్ వెళ్ళాం కాబట్టి వాళ్ళకి కట్నం ఇస్తారు, మేము తీసుకుంటాము. అక్కడ మాది గుర్తు ఏది ఉంటుందో అది వేసేస్తాం. ఓకే. గుర్తు ఏది ఉంటుందో అది వేసేస్తాం. సో నెక్స్ట్ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నాలాంటి ట్రాన్స్జెండర్స్ ఎవరైనా వచ్చారనుకో, ఆ గోడ మీద ఏదైతే నేను రాసినా అది చూసి వెళ్ళిపోతారు వాళ్ళు. గేట్ లోపల కూడా వెళ్ళరు. గేట్ లోపల కూడా వెళ్ళరు. మాలో ఈ రూల్ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి గుర్తు అక్కడ వేసి వచ్చామంటే ఇంకా నెక్స్ట్ ఎవరు వెళ్ళడానికి లేదు అక్కడికి. అంటే ఏరియాస్ ఉంటాయి మీకు? ఏరియాస్ ఏముండవు, ఎవరైనా ఎక్కడైనా తిరగచ్చు. తిరగచ్చు. ఏరియాల కోసం ఎవరు లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరగచ్చు. ఈ రోజు నేను ఇక్కడ తిరుగుతాను, రేపు ఇంకో చోట తిరుగుతాను. అట్లా మీరు ఇందాక ఆపరేషన్ అన్నారు, నాకు అది ఇప్పుడు ఇంకా మైండ్లో నడుస్తుంది. ఏంటి మీరు ఇందాక అన్నారు మాకు ఎవరు జాబులు ఇస్తారు, మాకు ఎవరు పని ఇస్తారని చెప్పని అన్నారు. చాలామంది మీలాంటి వాళ్ళు ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడుతున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది పబ్లిక్ సంబంధించిన సోషల్ వర్క్స్ చేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది జాబ్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రైవేట్ జాబ్సే కానీ అట్లా చాలామంది ఉన్నారు. మరి వెనకాల బ్యాక్గ్రౌండ్ బాగుంటే కనుక ఎవరన్నా నిన్న చేయొచ్చు. ఇప్పుడు నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నా వెనకాల ఏమి డబ్బులు లేవు, నా వెనకాల ఆస్తి లేదు. సో నేను ఇలాగే ఉంటాను. నా వెనకాల ఆస్తి ఉందనుకో, నేను పాలిటిక్స్లోకి వెళ్తాను, నేను డాక్టర్ చదువుతాను, నేను లా చదువుతాను, నేను ఇంకేదైనా చదువుతాను. ఏదైనా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. సో ఉన్నారు మీరు అన్నట్టు, అదే డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, చక్కగా చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. మీకంటూ రిజర్వేషన్స్ కూడా ఇస్తున్నారు కదా? ఇస్తున్నారు ఆల్రెడీ. జాబ్స్లో రిజర్వేషన్స్ ఇస్తున్నారు, మీకంటూ ప్రత్యేక స్థానాన్ని కూడా ఇస్తున్నారు. ప్రత్యేక స్థానం మాకు రావాలి, ఎందుకంటే మేము మనుషులమేనండి. అవును. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎంత మీరు బెనిఫిట్స్ ఇస్తారు, అబ్బాయిలకి ఎంత బెనిఫిట్స్ ఇస్తారు. పలానా ట్రాన్స్జెండర్ వస్తుందంటే భయపడడం దేనికి? గౌరవించండి. గౌరవిస్తున్నారు కాదని అనట్లేదు, సొసైటీ గౌరవిస్తుంది, దానికి అబద్ధం మనం మాట్లాడుకోవద్దు, గౌరవిస్తుంది. కాకపోతే అక్కడక్కడ ఎక్కడైనా కొంచెం మనకి లోటు అనేది కనబడుతుంది, అది మిగిలిన లోటు ఉండకూడదు. ట్రాన్స్జెండర్ అంటే గౌరవంగా చూడాలి ఎవరైనా కానీ. మేము ఇబ్బంది పెట్టే మనుషులమైతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టం. ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలేమో కానీ మేము ఎవరిని ఇబ్బంది పెట్టం. అంటే మీలో కొంతమంది చెప్పండి. కొంతమంది ఉంటారు, అంటే మీరు మొత్తం అందరూ కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టారని చెప్పేసి మిగిలిన అందరూ అట్లానే ఉంటారంటే అది కరెక్ట్ కాదు. మీకు ఇప్పుడు ఈ గవర్నమెంట్ నుంచి స్కీమ్స్ కానీ అట్లాంటివి ఏమైనా వస్తాయి? ఏమి రావట్లేదు. మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ రావు. ఓటర్ ఐడి ఉంటుందా మీకు? ఉంది ఓటర్ ఐడి. ఓటు వేస్తారా మీరు? వేస్తాం. మీరు ఓటు వేసినప్పుడు ఎందుకంటే అట్లా మీకు ఏమో వాళ్ళు ఇవ్వాలని వాళ్ళు అనుకోవాలి. మనం అడిగిన నెల అడిగాము, ఒక ఇల్లు కావాలని అడిగాము, ఇల్లు లేవు. లేకపోతే పలానా జాబులు కావాలని నాకన్నా పెద్దవాళ్ళు కూడా అడిగారు, ఇలాంటి ఇంటర్వ్యూలని అడిగారు, అవి లేవు. సో వాళ్ళు ఇవ్వనివ్వండి చూద్దాం, ఒక ఇల్లు కానీ ఒక జాబ్ కానీ ఇవ్వనివ్వండి చూద్దాం. తర్వాత గవర్నమెంట్ మాకైతే ఏం చేయలేదు. అంటే మీ మీద పూర్తిగా చాలామందికి ఏంటంటే ఒక అపోహ అనేది ఉండిపోతుంది. మీరు అన్నట్టుగా కొంతమందిని వల్ల మీ మీద మొత్తం అందరి మీద కూడా అదే అపోహ అనేది అవును నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అలా నడవడం, ఒక గిన్నెడు పాలలో మనం కొంచెం పెరిగేస్తే చాలు ఇరిగిపోవడానికి, మొత్తం ఇరిగిపోవడానికి. అవును ఆ రకంగానే ఇప్పుడు ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. అట్లానే ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు 100 పీపుల్స్ ట్రాన్స్జెండర్స్ ఉన్నారనుకో, మిగిలిన అందరూ ఒక 30% బ్యాడ్ ట్రాన్స్జెండర్స్ ఉంటారు. కాబట్టి మీరు అన్నట్టు కరెక్టే, కాదంటలేదు. కానీ దీన్ని మనం ఎలా తీసుకుంటున్నామో మిగిలినవి రెండు కూడా అలాగే తీసుకుంటున్నామా? ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి, మగవాళ్ళ విషయాలు వచ్చేసరికి మనం అట్లానే తీసుకుంటున్నామా? లేదు కదా. లేదు. అవి ఎందుకు తీసుకోకూడదు? అవి అట్లానే తీసుకోవాలి. అందులో మంచోడు చెడ్డోడు తీసుకోవాలి. ఇందులో మంచోళ్ళని చెడ్డోళ్ళు తీసుకుంటున్నప్పుడు మరి అందులోనూ కూడా మంచోళ్ళని చెడ్డోళ్ళని తీసుకోవాలి. ఎంతమంది మంచోళ్ళని మీరు ఏరుతారు, ఎంతమంది చెడ్డోళ్ళని మీరు ఏరుతారు? ఇది లోకం, ఇది ఒక ప్రపంచం. ఇది మంచి చేసినోడు కనబడ్డు, చెడ్డ చేసినోడే కనబడతాడు ఖచ్చితంగా. ఆ చెడ్డ చేసినోడు కనబడతాడు కాబట్టి ఈ మంచి చేసినోడు తగులుతుంది. ఎక్కడికి వెళ్ళి మంచి చేసినోడికే తగులుతుంది. మరి ఎందుకు? నిజంగా మీరు ఇలా ఖచ్చితంగా ఏరేయాలనుకున్నప్పుడు చెడ్డగా ఉన్న వాళ్ళు ఏరేయండి. అప్పుడు బాయ్స్లో ఏరేయాలి, లేడీస్లో ఏరేయాలి, ఈ ట్రాన్స్జెండర్స్లో కూడా ఏరేయాలి. ఇక వాళ్ళందరినీ తీసుకెళ్ళి వేరే చోట ఎక్కడన్నా పెట్టాలి. మరి అంతే కదా. ఇప్పుడు ఇది ఒక ప్రపంచం, ఇది ఒక మన
ఇదొక లోకం మనకి, ఇదంతా మనం ఇలా అందరికీ సమాన హక్కులు. సమానంగానే ఉండాలి. ఎవరికి ఎక్కువ తక్కువలు ఉండకూడదని మీరే అంటున్నారు ఇప్పుడు. అది నేను కూడా అదే అంటున్నాను. ఎవరికి ఎక్కువ తక్కువలు మనం చూడొద్దు, అందరినీ సరి సమానంగా చూడాలి. మీకేమున్నాయో మాకు అవే ఉంటాయి. మీరే రూల్స్ పాటిస్తారు, మేము అదే రూల్స్ పాటిస్తాం. కాకపోతే మీరు జాబ్ చేసుకుని బతుకుతారు, మేము అడుక్కుని బతుకుతాం, అంతే తేడా. మీరు జాబ్ చేసుకుని బ్రతుకుతారు గౌరవంగా, మేము ఉన్న ఈ సిచ్యువేషన్కి మేము అడుగుతూనే బ్రతకాలి. ఆయన ఈరోజు నిన్న వచ్చిన కాదు మాకు ఈ వృత్తి. ఎక్కడ రాజ్యం కాలం నుంచి వచ్చిన ఈ వృత్తి మాది. రాజుల కాలం నాటి నుంచి వచ్చిన వృత్తి ఇది మాకు. మా పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు, వాళ్ళ కింద మేము, మా కింద ఎవరైనా అట్లా వస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీ వంశం ఎట్లా నడుస్తుంది, తాత ముత్తాత అట్లా, ఇదే అంతే. ఇక్కడ మీ ఈ వంశం గురించి చెప్తున్నారు, మరి మీ అసలు వంశం అయితే అది అక్కడ ఆగిపోద్దిగా. ఆగిపోతుంది. ఆగిపోతే ఇప్పుడు నేనేమైనా కావాలని ఏమైనా చేసుకున్నానా సార్? నేనేమైనా కావాలని చేసుకున్నానా? నేను ఒక ట్రాన్స్జెండర్ని, అది ఎవనో కాదో నాకు తెలీదు. చిన్నప్పుడు ఎదగ్గా తెలిసింది నాకు, నేను ఒక ట్రాన్స్జెండర్ని, నా సిమ్టమ్స్ ఇట్లా ఉన్నాయి, నేను ఇట్లా ఉండాలి, నేను ఇట్లా చేయాలి, ఇట్లా చీర కట్టుకోవాలి నాకు అనిపిస్తుంది కాబట్టి నేను కట్టుకున్నాను. కాబట్టి నేను టోటల్గా ఆడదల్లాగే ఉండాలి కాబట్టి నేను సర్జరీ చేయించుకున్నాను. నేను చేయించుకుని ఏమి లాస్ అయిపోలేదు. లేని సంతానం కోసం మనం మాట్లాడుకోవడం కన్నా, ఇప్పుడు మనం ఉన్న ఏ సిచ్యువేషన్లో మనం ఉన్నామో ఇది సాఫీగా సాగుతుందా లేదని నేను చూసుకుంటాను. నాకు ఇదే ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు నాకు అక్కడ నేను ఆ పని వర్క్ చేయలేను. నేను అది మీరు ఎంత బలవంతం పెట్టినా నేను ఆ వర్క్ చేయలేనప్పుడు ఎంత బలవంతంగా మీరు ఎందుకు చేయించాలనుకుంటారు? మీరన్నా ఆగిపోవాలి, నేనన్నా ఎక్కడికన్నా పోవాలి. ఈ రెండిట్లో ఏదో జరిగితేనే అక్కడ గొడవ అనేది ఆగుతుంది. సో నేను తప్పుకున్నాను, అక్కడ అది ఆగింది, ఇక్కడిది కంటిన్యూ అయింది, అంతే. ఒకవేళ ఇప్పుడు మీకు పిల్లలు కావాలనుకుంటే పెంచుకుంటాం, ఎవరైనా ఇస్తే పెంచుకుంటాం. అంటే మీరు ఇప్పుడు పెంచుకుంటా అంటే మామూలు మీరు అన్నట్టుగా ఇప్పుడు మగ పిల్లల్ని ఆడపిల్లల్ని అంటే వీళ్ళు కాకుండా ఇంకా ట్రాన్స్జెండర్గా ఉన్న వాళ్ళని పెంచుకుంటారు, లేదంటే ఎవరినైనా పిల్లలుగా ఉన్నప్పుడు పలానా ట్రాన్స్జెండర్ అని ఎట్లా? చిన్నపిల్లలు కానీ కదా పెంచుకునే, అంటే కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు మేము ఇలా ఉన్నామని చెప్పేసి వాళ్ళు కూడా ట్రాన్స్జెండర్లనే పెంచుకోవాలని రూల్ ఏమి లేదు. అసలు ఉంటారో కూడా తెలియదు. చిన్నపిల్లలని మనం అంత గుర్తుపట్టలేము కాబట్టి, ఇంత చిన్న పిల్లలు ఉంటారు కదా, ఇంత ఊహ తెలియని చిన్న పిల్లలు ఉంటారు కదా, తీసుకొచ్చి పెంచుకుంటాం. నిజంగా వాడికి అమ్మున్నా నానున్నా ఎట్లా పెంచుతారో మేము అట్లానే పెంచుతాం. తర్వాత బయట మా కల్చర్ అంతా వాడికి అలవాటు చేయము. అదే నేను అడగబోతున్నా, ఎందుకంటే మీరు అట్లాంటి వాళ్ళని పెంచినప్పుడు మీ దగ్గరే పెరుగుతారు కాబట్టి మీ అలవాట్లు మిమ్మల్ని చూసి అట్లా నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోరు. ఇప్పుడు నేను చూడడానికి ఒక ఆడదల్లా ఉన్నాను ఇప్పుడు నేను. సో వాడు నన్ను అమ్మనే పిలుస్తాడు. ఆడు ఎన్ని సంవత్సరాలు చూసినా నేను ఆడికి ఆడదల్లాగే కనబడతాను. నేనేంటో వాడికి చెప్పినంత వరకు నా కోసం వాడికి తెలియదు, చెప్పి ఇది రాదు. ఎందుకంటే నేను ఆడికి అమ్మలాగా ఉన్నాను కాబట్టి, నేను ఎలాగా ఆడదల్లాగే ఉన్నాను కాబట్టి నేను అదే కంటిన్యూ అవుతాను. సో తర్వాత ఎప్పుడైనా చెప్పవలసిన అవసరం వస్తే చెప్పచ్చేమో. అలాగని మా కల్చర్ ఏదైతే ఉందో అది అలవాటు చేసి మేము పెంచాం వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో మేము ఉంచి పెంచుతాం. ఎందుకంటే మాలాంటి బ్రతుకులు ఎవరికి రాకూడదని మేము కోరుకుంటాం. ఇప్పుడు ఇలాంటి బ్రతుకులు వచ్చి మనం ఎంత బాధపడుతున్నామో మనకు తెలుసు కాబట్టి నెక్స్ట్ అవతల వాళ్ళు కూడా తీసుకొచ్చి మనం వాళ్ళని మళ్ళీ అదే దాంట్లో పెట్టాలంటే అది చాలా తప్పుడు మాట. అది మేము అలాంటి పనులు చేయమండి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ట్రాన్స్జెండర్ నేను ఒక అమ్మకి దూరం అయ్యి, ఒక నాన్నకి దూరం అయ్యి, లేదంటే ఒక రిలేషన్షిప్ దూరం అయ్యి, లేకపోతే ఒక చుట్టాలకు దూరం అయ్యి, ఇంతమందికి ఇన్ని రకాలుగా మేము దూరం అయ్యి సింగిల్గా ఉండి మా బ్రతుకు మేము బ్రతుకుతున్నప్పుడు, సో రేపొద్దున నన్ను ఎవరైనా చూడడానికి ఒక మనిషి కావాలి. మీకు వయసు అయినప్పుడు, నాకు వయసు వెళ్ళినప్పుడు నాకు ఎవరన్నా కొంచెం గెయిన్ చేసిన వాళ్ళు కావాలి కాబట్టి, సో నేను ఎవరన్నా అడాప్ట్ చేసుకుంటాను. ఆడపిల్లనైనా అబ్బాయినైనా అడాప్ట్ చేసుకుంటాం. వాడు ఎదుగుతాడు, ఆడికి పెళ్లి చేస్తాము. ఆడపిల్ల అయితే అమ్మాయి పెళ్లి చేస్తాము, అబ్బాయికి పెళ్లి చేస్తాము. వాడికి వచ్చి భార్య నన్ను చూస్తుంది, లేదంటే నాకు వచ్చి అల్లుడు నన్ను చూస్తాడు. ఇలా ఉంటుంది. కానీ మా ట్రాన్స్జెండర్స్ సంపూర్ణ హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు, ఆత్మగౌరవం కలిగిన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఎవరు బాధపడకూడదని మేము అనుకుంటామా? కానీ మమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందరూ హ్యాపీగా ఉండాలని మేము అనుకుంటామా? మమ్మల్ని మాత్రం 100 మంది బాధ పెడతారు. ఈ 100 మంది బాధ పెట్టిన మాటలు మేము బయట పెట్టి వాళ్ళు మేము బాధ పెట్టమే. వాళ్ళు ఎలా అన్నారని మేమే మనసులో అనుకుని మేమే బాధపడతాం. సో వాడు ఇలా అన్నాడని మేము బయట కూడా చెప్పం. ఎందుకంటే వాడు పరువు తీయడం మాకు ఇష్టం లేక మేము అంత జెన్యూన్గా ఉంటాం. మీలో ఉన్న కొంతమంది అయినా ఎవరైనా సమయం సందర్భం బట్టే మారుతారండి. సమయం సందర్భం ఇప్పుడు నేను రోడ్డు పోతూ ఉంటే ఎవడన్నా నన్ను కొట్టేస్తుంటే నేను ఏం చేయాలి?
ఏం చేయాలి ఆ టైంకి నేను? ఇప్పుడు నేను వాడిని కొట్టాననుకో నేను చెడ్డోడిని అయిపోతాను. హ్మ్. అవునా కదా? వాడిని కొట్టకుండా పోతేనే మంచిదాన్ని అవుతాను. హ్మ్. మరి వాడితో నేను దెబ్బలు తినాలా? చెప్పండి. నేను చెడ్డదాన్ని అనిపించుకోవడానికి నేను మంచిదాన్ని అనిపించుకోవడానికి దెబ్బలు తినాలా? దెబ్బలు తినాలి. లేకపోతే మంచిదాన్ని అనిపించుకోవడానికి వాడు కొట్టినా పడెళ్ళిపోవాలా? హ్మ్. సమయం, సందర్భం, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవరైనా గానీ చేసుకుంటారు, మాట అంటారు. ఇవన్నీ కామన్. హ్మ్. కామన్ ఇవి. ఏది మనం బయటకు వెళ్తున్నప్పుడు ఇది జరగాలి అని మనకి ముందు థాట్ రాదు. రాదు. ఏది ఏది కూడా రాదు. మాకే కాదు మీలాంటి వాళ్ళు ఎవరికైనా సరే రాదది. సో, మనం బయటకు వెళ్తున్నామా, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. సాయంత్రం కూడా మనం ఇంటికొస్తామా, లేదంటే ఇంకెక్కడన్నా పడుకుంటామా, లేకపోతే ఇంకెక్కడన్నా ఫంక్షన్‌లకి వెళ్తామా, ఇంకెక్కడన్నా టూర్‌లకెళ్తామా, మన టైమ్ టేబుల్ మనకు తెలీదు. హ్మ్. తెలియాలంటే అది పెద్ద ఇది ఉండాలి మనకి. ఎంత మీరు ఆలోచనలు పెట్టుకొని, ఎంత ఇలా చేయాలని మీరు అనుకున్నా గానీ, అది అట్లా కాదది. ఎందుకంటే సృష్టి అనేది ఒకటుంది కాబట్టి, అది చెప్పినట్టు మనం నడుస్తాం. హ్మ్. అంతే. కానీ మా ట్రాన్స్‌జెండర్స్ మీద ఇంత బ్యాడ్ నేమ్ మాట్లాడారంటే, అది నాకు మంచిగా అనిపియట్లేదు. సో, నేను చాలా ఫీల్ అవుతున్నాను ఈ విషయంలో. నేను విన్న దాని మీదే చెప్పాను తప్ప అంటే మీరన్న మాట కరెక్టే గానీ, మా ట్రాన్స్‌జెండర్స్ అట్లాంటి పనులు చెయ్యరు. హ్మ్. మీరిట్లా పిల్లల్ని పెంచి వాళ్ళని చదివించడం, చేయడం ఇట్లాంటివి చేసారా? చదివిస్తాము చక్కగా చేసారా మీరు? మీ వాళ్ళు గాని, మీతో ఉన్న వాళ్ళు గాని? పెంచుకుంటున్నారు ఇప్పటికి కూడా. హ్మ్. ఆ! పెంచుకుంటున్నారు చక్కగా అమ్మాయిని తెచ్చుకున్న వాళ్ళున్నారు, అబ్బాయిని తెచ్చుకున్న వాళ్ళున్నారు. నా ఫ్రెండ్సే పెంచుకుంటున్నారు ఆల్రెడీ. హుహు. నా ఫ్రెండ్సే వాడిని అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఎంత ముందస్తుగా చూస్తారంటే, రియల్‌గా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతలా చూడరేమో. హ్మ్. చూడరు నిజంగా చెప్పాలంటే. అంత బాగా చూస్తారు. ఎందుకంటే మేము అమ్మ ప్రేమకు దూరమైనోళ్ళము. అది వాళ్ళకి లోటు తెలియకూడదు వాళ్ళకి. సో, వాళ్ళని చూస్తారు మా వాళ్ళు. ఇంకా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా చెప్తారా? చిన్ననాటి జ్ఞాపకాలున్నాయంటే, మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా చెప్పండి మాకు. చిన్ననాటి జ్ఞాపకాలు ఏమున్నాయి స్కూల్‌కెళ్ళేటప్పుడు ఒంటిపూట సెలవులు ఇచ్చేవారు కదా! ఒంటిపూట బళ్ళకెళ్ళేటప్పుడు టిఫిన్ క్యారీ పట్టుకెళ్ళి ఆహ్, తినేసేవాళ్ళము. ఆఫ్టర్‌నూన్ అదే మనకు బ్రేక్ ఇస్తారు కదా! మార్నింగ్ టైము బ్రేక్‌కి. తినేసి చక్కగా చెరువులోకెళ్ళి స్నానాలు చేసి సాయంత్రం అయ్యేసరికి ఇంటికెళ్ళేటోళ్ళం. హ్మ్. అట్లా. అది మా ఫ్రెండ్స్ నాకు సైకిల్ తొక్కడం రాదు ఇప్పటికి కూడా. ఆ! వాళ్ళు నన్ను ఎదరెక్కించుకొని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోయేవారు. తీసుకెళ్ళిపోయేవారు. అలా చెట్లు అటు ఇట్లా తిరిగేవాళ్ళు. మామిడి చెట్లు అవన్నీ తిరిగేటోళ్ళము. హ్మ్. అది ఒక స్వీట్ డ్రీమ్ మాకు నిజంగా చెప్పాలంటే. ఆహ్, ఏదైనా ఆటలాడుకున్నప్పుడు ఆహ్, ఫ్రెండ్స్ అందరం కూడా చాలా మంచిగా ఆడుకునేటోళ్ళము. సినిమాలకెళ్ళేటోళ్ళము. హ్మ్. ఒక నలుగురు, ముగ్గురం కలిసి సైకిళ్ళ మీదే మళ్ళా. హ్మ్. అవును. అప్పుడు ఎక్కువ సైకిళ్ళే కదా! సైకిళ్ళ మీదే మా ఫ్రెండ్స్‌కొచ్చాయి ఆల్రెడీ సైకిళ్ళు. బిఎస్ఎల్ఆర్ సైకిలు ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న సైకిల్ అవును. అవి. వాళ్ళకొచ్చి తొక్కడం. నన్ను ఎక్కించుకొని తొక్కేవారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళే మరి మీరు 10థ్ వరకు చదివారుగా మరి సైకిల్ తొక్కడం నేర్చుకోలేదా? అంటే నేను సైకిల్ తొక్కడం నేర్చుకోలేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సైకిల్ తొక్కడం కూడా. హుహు. ఎవరైనా తొక్కితే ఎక్కుతా. ఆ! అట్లా. ఓకే. ఇప్పుడు మీ ఇంట్లోకి ఫంక్షన్‌లుగా ఏమైనా జరిగినా మీ రిలేటివ్స్‌లో గాని ఎక్కడైనా నేను వెళ్ళను. మామూలుగా జనరల్‌గా మీకు జరుగుతాయి. ఇన్విటేషన్ మీకొస్తదా? వస్తది. హ్మ్. మీరు వెళ్ళరా? నేను వెళ్ళను. హ్మ్. నేను వెళ్ళను. ఎందుకంటే అంటే మీరు చెప్పారు. ఇప్పుడు మీరు మామూలుగా ఏదైనా శుభకార్యానికెళ్ళి మేము దీవిస్తాం అని చెప్పని అంటున్నారు కదా! అట్లా మీరు మీ మీ ఫ్యామిలీ కదా! అది మన ఇల్లు కదండీ. హ్మ్. మనం వేరేలా ఉంటే అదెళ్లి హడావిడి చేస్తే అదొకలా ఉంటది. హ్మ్. ఇలా ఎళ్లి హడావిడి చేస్తే అది వేరే రకంగా ఉంటది. హ్మ్. సో, ఇలాగెళ్తే బాధపడేవాళ్ళు కొంతమందున్నారు. హ్యాపీగా ఉన్నవాళ్ళు కొంతమందున్నారు. అవును. మనం ఇలాగెళ్లి బాధ పెట్టడం ఎందుకు? అంటే జనరల్‌గా చాలామంది కాదు నేను అంటా. ఎందుకంటే మీరు దీవిస్తే కొంచెం మంచి జరుగుద్ది, మంచి అని చెప్పని అవునండి. చాలామంది ఫీల్ అవుతారు. అవునండి. భావిస్తారు. అందుకని నేను అలా అంటున్నాననమాట. అంటే ఈ దీవించే అదృష్టము అందరికీ ఉంది. హ్మ్. అందరికీ ఉంది. కానీ మన అనుకున్న వాళ్ళ మీద మాత్రం ఉండదు. ఓకే. ఎందుకంటే మనం వెళ్ళం కాబట్టి. హ్మ్. మామూలుగా ఇక్కడి నుంచే మీరు అనుకుంటా ఉంటారా దూరంగానే? బావుండాలి. ఎవరైనా బావుండాలండి. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా బావుండాలి. ఒకళ్ళు బాగుంటేనే మనం బావుంటాం. ఒకళ్ళు పాడైపోవాలని కోరుకున్నామంటే మాత్రం మనం కూడా ఏం బావుంటాం? మనం కూడా పాడైపోతాం. మీకెప్పుడైనా బాధ అనిపించిందా? ఎందుకని నేను ఇట్లా అయ్యానని చెప్పని? అహా! ఎందుకని ఇలాగ అయ్యానని నాకు బాధ అనిపించలేదు గానీ, ఒక్కొక్కసారి ఫీలింగొస్తది. అన్నీ ఉంటే ఏదో ఒకటి లోటు. అన్నీ ఉన్నా గానీ ఏదో ఒకటి లోటు. ఆహ్, అప్పుడున్న ఎంజాయ్‌మెంట్ వేరు. ఇప్పుడున్న ఎంజాయ్‌మెంట్ వేరు. అప్పుడు ఫ్రీగా తిరిగేదాన్ని బయట. అబ్బాయిలతో ఫ్రీగా తిరిగేదాన్ని. హ్మ్. ఇప్పుడు అదే అబ్బాయిలతో బయటికెళ్ళాలంటే, "ఏ ట్రాన్స్‌జెండర్‌తో బయటకేమెళ్తావురా? లేగరా" అంటారు. ఈ పుకార్లొస్తుంటాయి.
సో ఇదొక ఎంజాయ్మెంట్ మనం మిస్ అవుతాం. సో మనకి పర్సనల్గా ఏవైనా హ్యాపీనెస్ ఉన్నాయంటే అవి మాత్రం ఖచ్చితంగా మనం వదులుకున్నట్టే లెక్క. ఉమ్. అన్నీ ఉండి ఏవీ లేదు లేదు అని అంటారు చూస్తారా, అట్లా ఉంటుంది మా పరిస్థితి. బాధపడతాం, కొన్ని కొన్ని సందర్భాల్లో బాధపడతాం. ఎప్పుడైనా మీ మీద ఎప్పుడైనా దాడులు చేయడం కానీ ఇట్లాగా ఏమైనా ఎప్పుడైనా జరిగినాయా? దాడులు అంటే నాకు చానాళ్ళు, నేను ఇందులో వచ్చిన కొత్తలో ఒక అబ్బాయి నన్ను ఆ, బయట ఆంధ్రాకి వెళ్ళినప్పుడు, ఇక్కడ కాదే ఆ, బయటకు వెళ్ళినప్పుడు సెక్స్ వర్క్ వెళ్ళినప్పుడు ఆహా. ఒక అబ్బాయి, మేము ముగ్గురు వెళ్తున్నాము. ముగ్గురు వెళ్తుంటే వేరే ఒక ఆమెకి ఇంకొక అబ్బాయికి కొంచెం గొడవ అయింది. గొడవ అయితే మధ్యలో మేమిద్దరం వెళ్ళాము. సో అతను వచ్చి మా ముగ్గురు మీద చేసుకోవడము, తర్వాత మా ఒంట్ల మీద బట్టలు లాగడము, ఇట్లాంటివి చేశారు. తర్వాత ఒకరు ఆటో ఎక్కించుకుని ఎక్కడో పొలాల్లోకి తీసుకెళ్ళిపోయారు. అంతా కారు చీకటి అనమాట. అంతా పొలాలే, అటుపక్క ఇటుపక్క పొలాలే, ఇంత మాత్రమే నడవడానికి ఉంటుంది దారి. ఆ చీకటి అసలు అది దారి అనేది మనం గుర్తించలేము. ఒక టార్చ్ లైట్ వేసుకుని నడవాలి. అంతా లోపలికి తీసుకెళ్ళిపోయారు. అంటే ఆటో దూరంగానే పెట్టారు, మీరు రండి లోపలికి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎలా కావాలో అలా యూజ్ చేసుకున్నారు మమ్మల్ని. ఎలా కావాలో అలా యూజ్ చేసుకున్న తర్వాత పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వనన్నారు. పైసలు ఇవ్వమంటే పైసలు ఇవ్వనన్నారు. పైసలు అడిగితే మీదకి వచ్చేటోళ్ళు. సరే అని చెప్పేసి అదొకటి జరిగింది. తర్వాత ఇదొకటి జరిగింది. దాని తర్వాత మళ్ళీ జరగలేదు. జరగకూడదనే కోరుకుంటాను అలాంటివి. ఎందుకంటే నైట్ మనం బయటికి వెళ్తాం, ఎంత సేఫ్టీగా మనం బయటికి వెళ్తామో అంత సేఫ్టీగా ఇంటికి రావాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే ఎవడెలాంటోడు ఉంటాడో, ఏ తాగుమోతుడు ఉంటాడో, లేకపోతే ఇంకెవడైనా ఉండొచ్చు, గత్తరగా బిహేవ్ చేస్తుండే ఎవరైనా ఉండొచ్చు. సో మేము ఒకళ్ళమే ఉంటాం అనుకో, ఎవడన్నా వచ్చేదని చేసేయచ్చు. భయంగానే బ్రతుకుతాం మేము. సో ఇప్పుడు అలాంటి భయం లేదనుకుంటున్నాను. జనరల్గా ఆడపిల్లలు కూడా చాలా వాళ్ళే ఇదిగా వాళ్ళే భయపడుతుంటారు. ఇప్పుడు మేము కూడా భయపడవలసి వస్తుంది. మీరు ఇంకా ఫిజికల్లీ మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉంటాము. అలాంటిది మమ్మల్ని నిజంగా అంత దారుణంగా తయారవుతుంది. ఒక మనిషి ఒంటరిగా రోడ్డు మీద నడుచుకుని వెళ్తుంటుంటే అది ఆడలేదు, మగలేదు, లేదంటే ట్రాన్స్జెండర్ లేదు, ఎవరైతేనో ర్యాగింగ్ చేసేద్దాం అన్నట్టుగా ఉన్నారు జనాలు ఈ రోజుల్లో. ఒక్కొక్కరు అలాగ ఉన్నారు. నేను చూశాను లాస్ట్ ఒక 1 month బ్యాక్ 2 month బ్యాక్ అనుకుంటా, నాకు తెలిసిన వాళ్ళే. తను లేడీ గెటప్ వేసుకుంటాడు. ఆయన బయట ప్రోగ్రామ్ గట్ట వెళ్తుంటాడు. నైట్ 1 o'clock 2 o'clock అయింది. వస్తున్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ వస్తున్నాడు, పెద్ద బుల్లెట్ వేసుకుని వాడు వెనకాల, ఆల్రెడీ ప్యాంట్ షర్ట్ మీదే ఉన్నాడు. వాడు వెనకాల నువ్వేం చక్కర్లు కొడతావు నాకు అర్థం కాదు. ఆ అండి కూడా వదలలేదు లాస్ట్కి. జస్ట్ గెటప్ వేసుకుంటాడు అంతే. అట్లా ఉన్నారు. సో అవన్నీ మానుకుంటే మంచిది. కొంతమంది అయితే అది మనుషులను బాధ పెట్టే పనులు చెయ్యొద్దు, ఎవరైనా కానీ చెయ్యొద్దు. అందరూ మన ఇంట్లో మన అక్క, మన చెల్లి, మన అని అనుకుంటాం కదా. సో అలా అనుకుంటే కామన్గా ఉంటుంది అంతా. మీ పండుగలు, మీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి? మా పండుగలు, మా సెలబ్రేషన్స్ చాలా బాగుంటాయి. మేము చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఎంత హ్యాపీగా ఉంటామో అంత బాధపడతాం అనుకోండి. బాధ అంతా పక్కన పెట్టేసి కాసేపు చాలా ఎంజాయ్ చేస్తాం మేమైతే. చాలా ఎంజాయ్, అందరితోనే హ్యాపీగా. మా ఫ్రెండ్స్ వస్తారు, పరుగుల నుంచి ఎవరైనా మాలాంటి వాళ్ళు ఎవరైనా వస్తారు, మా ఫ్రెండ్స్ అనేటోళ్ళు, మా చుట్టాలు అనేటోళ్ళు ఎవరైనా వస్తుంటారు. అందరితోనే హ్యాపీగా ఉండి చక్కగా వండుకుని తిని ఆట పాట ఇవన్నీ చేసుకుంటాం మేము. ఒక గవర్నమెంట్ నుంచే కానీ లేదంటే ఒక సొసైటీ నుంచే కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి అయితే ఒక మంచి జాబ్, నెలకు 1 లక్ష రూపాయలు వచ్చే జాబ్. ఏ స్లీపర్ జాబ్ అయినా పర్వాలేదు. రావట్లేదా నెలకు 1 లక్ష రూపాయలు? స్లీపర్ చేసుకునే వాళ్ళకి వస్తున్నాయి కదా. నెలకు 1 లక్ష రూపాయలు రావాలండి మరి. ఒక 50,000 వస్తాయా? ఒక 50,000 ఒక ఫ్లాట్, ఒక 50,000 ఒక ఫ్లాట్. ఉపాధి కల్పించాలి. మీకు ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కల్పించాలంటే ఏదో ఒక ఫ్లాట్ ఇచ్చేస్తాం కదా, ఒక 3,000 4,000 నెలకు ఫంక్షన్ ఇచ్చేస్తామంటే కాదు అది. అక్కడ మేము చేసుకుంటే ప్రొఫెషనల్ మేము చేసుకుంటాం. ఎందుకంటే చదువు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు మా దగ్గర. అవును, ఇప్పుడు చాలా మంది చదువుకున్న వాళ్ళకి మాత్రము కొంచెం ఉద్యోగాలు ఇస్తే, కావాలనుకున్న వాళ్ళకి అదైనా, నేను అందరికీ చెప్పను, ఉద్యోగం మేము చదువుకున్నాము మాకు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఇచ్చి, ఇప్పుడు నేను అన్న ఏ శాలరీ అయితే ఉందో అది. చదువు రాని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఇలా ఫ్రీగా బ్రతికిస్తారు. సొసైటీ నుంచి ఏం కావాలనుకుంటున్నారు? సొసైటీ నుంచి మమ్మల్ని గుర్తించారు ఆల్రెడీ. సో మమ్మల్ని ఎప్పుడు ఇన్సల్ట్ చేయకుండా
హ్యాపీగా చూడమని నేను కోరుకుంటాను. ఎందుకంటే సొసైటీ ఇప్పుడు మమ్మల్ని బాగా చూస్తుంది. నిజంగా బాగా చూస్తుంది. ఎందుకంటే సొసైటీ మనం తక్కువగా మాట్లాడడానికి లేదు. ఎందుకంటే కొంచెం అలాగున్నా గానీ అక్కడక్కడ కొన్ని రూమర్స్ వస్తున్నాయి. మమ్మల్ని ఆదరించేది మాత్రం సొసైటీ అని నేను గొప్పగా చెప్పుకుంటాను. ఎందుకంటే మేము ఒక లాస్ట్ టైం వేరే ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను. వాళ్ళ కోసం ఎంత మాట్లాడుకోవడం తక్కువే, మమ్మల్ని ఆదరించిన వాళ్ళ కోసం. మమ్మల్ని ఆదరించి మాకు అన్నం పెట్టిన వాళ్ళ కోసం ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువే అంటున్నాను. నిజంగా. ఎందుకంటే వాళ్ళు మాకు కనిపించే దేవుళ్ళు అనమాట. ఎందుకని దేవుడు ఎలాగా మనకు కనిపించడు, ఇవాళ మాకు కనిపించే దేవుడు. సాయం చేసే చెయ్యి రూపాయన వస్తాడు దేవుడు. వస్తాడు. సాయం చేసేటప్పుడు ఆ రూపానే వస్తాడు నిజంగా. ఎవరైతే మనకు సాయం చేస్తాడో అదే రూపాన్ని దేవుడు వస్తాడు అన్నట్టు. నిజంగా మీరు అన్నమాట కరెక్ట్. మీరు ఎట్లా దీవిస్తారు? అంటే ఆ దీవెన ఏంటి? అది చెప్పకూడదు. ఎందుకంటే నేను మనసులో మీరు బాగుండాలనే కోరుకుంటాం మేము. 100% ఎవరైనా బాగుండాలని కోరుకుంటారు. సో అది ఒక మంచి మాట నేను మనసులో అనుకుని మీకు ఏదైనా ఆశీర్వదించడం. అంటే కొంతమంది భయపడతారు కూడా, వీళ్ళు ఏమనంటే ఇది అవుద్దురా చెడుగా అనుకుంటే చెడు అవుద్దురా అని చెప్పని కూడా అనుకుంటా, అలా ఏమైనా ఉంటుందా? అంటే మమ్మల్ని బాధ పెడతారనుకోండి ఎవరైనా, మేము కోపంగా ఏమనంటే జరుగుతుంది. అది ఒకరోజు కాకపోయినా ఒక రోజు కన్నా తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మేము నకిలీ వాళ్ళం కాదు. ఎందుకంటే మాట అంటే వాళ్ళకి తగలకపోవడానికి మేము సర్జరీలు చేయించుకుని ప్రాణాలకు తెగించి మేము ఇలా ఉంటాం. దేవుడు మాకు శక్తులు ఇస్తాడు. పునర్జన్మ అని చెప్పాను. దేవుడు మాకు శక్తులు ఇస్తాడు. మేము ఏ 41 days అయితే మేము అలా ఇంట్లో రూమ్లో ఉంటామో అప్పుడే మాకు దేవుడు శక్తులు ఇస్తాడు మాకు. మేము కోపంగా అన్నా కానీ అదే జరుగుతుంది, సంతోషంగా అన్నా కానీ అదే జరుగుతుంది. సంతోషంగా బాగుండాలన్నా అనుకో బాగుంటారు ఖచ్చితంగా. ట్రాన్స్జెండర్స్ మంచిగానే జీవిస్తారు, మంచిగానే డిష్ తీస్తారు, ఎప్పుడూ అవతల బాగుండాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ అంజలి గారు. థ్యాంక్ యూ సార్. చూశారు కదా వీరి జీవితం ఎలా నడుస్తుందో, ప్రతిరోజు కూడా ఎలా ఉంటుందో, వారి మనసు ఎలా ఉంటుందో, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో, వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందో, వాళ్ళ సమాజం పట్ల ఉన్న వాళ్ళ గౌరవం కానీ లేదా వారిపైన ఉన్న గౌరవం కానీ ఏ విధంగా ఉందో మన అంజలి గారు అయితే ఈరోజు మనకు వివరంగా చెప్పారు. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.